హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధానంలో చేరికూడి ఉన్న మనందరినీ ప్రభు ఆశీర్వదించును గాక. ఆమేన్. ఎంతో ఎండ తీవ్రతగా ఉంది, ఎంతో వేడిమిగా ఉంది. అయినను ప్రభు మందిరంలో మీరందరూ శ్రద్ధతో భక్తితో ప్రభు మాటలు వినడానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ నా ప్రభు నిండారుగా మెండుగా దీవించును గాక. ఇంకా చాలామంది రాలేదు, మరి ఎందుకు రాలేదు, ఎందు నిమిత్తము చేత రాలేదు, అయినను అది ప్రభు చేతికి అప్పగిస్తూ ఉన్నారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏది ఏమైనా మన సంఘంలో ప్రియ తల్లి గారు చేపల మార్కెట్లో ఉంటారు, శివమ్మ గారు మనందరికీ బాగా సుపరిచితులు, మంచివారు, మంచి వ్యక్తి, మంచి గుణం కలిగినటువంటి తల్లి గారు. అందరినీ ఒకే రీతిగా ప్రేమించగలిగినటువంటి మనసు కలిగినటువంటి తల్లి గారు. ఈరోజు ఉదయకాలం 3:15కి ప్రభు పిలుపునందుకొని వారు నిద్రించారు. వారి కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. వారి కుటుంబాన్ని నా ప్రభు ఓదార్చును గాక. చెప్పండి. హల్లెలూయా. కాబట్టి సాయంకాలం 4:30 లేదా 5 గంటలకు భూస్థాపిత కార్యక్రమం జరుగుతుంది. దయచేసి పురుషులందరూ కూడా మ్యాక్సిమం అక్కడ ఉండడానికి ప్రయత్నించండి. ఆమె పురుషులందరూ అక్కడ ఉండాలి. ఎక్కడ? చేపల మార్కెట్ దగ్గర, ఆ కార్యక్రమం దగ్గర మనమే జరిగించాలి. కాబట్టి అందరూ గమనించండి. అయ్యా నాకు పలానా పని ఉందండి, వెళ్ళిపోయానండి, రాలేకపోయానండి, నా వల్ల కుదరలేదు సార్, ఇటువంటిది ఏది చెప్పకూడదు. ఎందుకంటే ఇందాక ప్రార్థన చేస్తూ మరణం అనేది అందరికీ వస్తుంది. ఈరోజు కాకపోతే రేపైనా వస్తుంది. మరి మరణానికి ముందు ఒక నలుగురిని సంపాదించుకోకపోతే ఎందుకు ఈ బ్రతుకు? మరణానికి ముందు నలుగురు మనుషుల్ని సంపాదించుకో, వారు నిన్ను మోస్తారు. బ్రతుకున్నంత కాలం ఎంత డబ్బు సంపాదించావనేది ఎవడు లెక్కలోనికి తీసుకోడు. నువ్వు ఎంత పాపులారిటీ సంపాదించుకున్నావో ఎవడు లెక్కలోనికి తీసుకోడు. నువ్వు ఎంతగా అభివృద్ధి చెందావు ఇది ఎవడు చూడడం. చనిపోయిన తర్వాత నీ వెనకాల ఎంతమంది వస్తున్నారో అది లెక్కలో తీసుకుంటారు. దేవునికి స్తోత్రం. మరొక విషయం ఏంటంటే, మన ప్రియులు శ్రీమంతుడి గారి యొక్క తోడల్లుడి గారు, మరొక సతీమణి గారి యొక్క అక్కగారి భర్త గారు, వారు కూడా మొన్న 12వ తారీఖున 12 మంగళవారం నాడు, మే నెల 12వ తారీఖు అనుకుంటున్నాను, 12 లేదా 19, అది మరి అది ఇది, వారు ట్రైన్ యాక్సిడెంట్కి గురయ్యారు. వారు కూడా నిద్రించారు. నాకు శ్రీమంతుడి గారు ఫోన్ చేసి తెలియజేశారు. ఒకసారిగా ఆ న్యూస్ చెప్పగానే నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే ఆయన కూడా చాలా మంచి వ్యక్తి, మంచిగా పలకరిస్తారు. మేము మేడవరం ప్రాంతానికి వెళ్ళేటప్పుడు వాండ్రం మీదుగా వెళ్ళేటప్పుడు మాకు ఎదురవుతారు. ఎప్పుడు ఎదురైనా వెంటనే అయ్యారు పదనాలు. చాలా మంచి వ్యక్తి. మరి ఏమి జరిగిందో ఏంటో మనకు తెలీదు. గత మంగళవారం నాడు రాత్రి హైదరాబాద్ వెళ్ళేటువంటి ట్రైన్ యాక్సిడెంట్కి వారు గురయ్యారు. చాలా వరకు వారు బాధలో ఉన్నారు. ఏది ఏమైనా ప్రభు వారిని, వారి కుటుంబాన్ని ఆదరించును గాక. చెప్పండి. ఆమె వీలైనంత వరకు యాక్చువల్లీ మేము ఈరోజు మేడవరం ప్రాంతంలో చూసుకొని కుటుంబం అంతా కలిసి వాళ్ళు దర్శించాలి అని అనుకున్నాం. గత రాత్రి మేము మాట్లాడుకున్నాం. ఉదయకాలం 5 అయ్యింది, వెంటనే ఫోన్ వచ్చింది యేసయ్య గారి దగ్గర నుంచి, అయ్యా మన ప్రియులు తల్లి గారు శివమ్మ గారు ప్రభువునకు నిద్రించారు. మరి ఏది ఏమైనా ఈ రోజున ప్రభు మందిరంలో మనందరం చేరుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి. హల్లెలూయా. రాజారావు గారు కూడా యాక్సిడెంట్ అయిందని చెప్పారు. ప్రభు వారికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చారు. అలాగే మన ప్రియులు ఆశీర్వాదం గారు కూడా చెకప్కి వెళ్ళారు. ప్రభు వారికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఇంకా ఎంతోమంది ఎన్నో బలహీనతల చేత ఉన్నప్పటికైనాను ప్రభు కృప మన పట్ల ఎంతైతే హెచ్చుగా ఉంటుందో అంతగా మనము ఆశీర్వదింపబడతాం. హల్లెలూయా. చెప్పండి అమ్మా. హల్లెలూయా. అలాగే ప్రియులు దావీదు రాజు గారికి, రాజు గారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కుమార్తె ప్రశాంతి జీవితంలో ప్రభు గొప్ప కార్యం జరిగించారు. ఆ బిడ్డ చిన్న వయసులోంచి పెద్ద వయసులోకి రావడం, ప్రార్థన జరిగించడం,
అవన్నీ కూడా ఎంతగానో ప్రభుకి జరిగించాడు. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా వీటన్నిటిని బట్టి ప్రభుకు మాత్రమే మహిమ కలగాలి. ఆమె చెప్పండి. ఆమె. గత రాత్రి రూత్ ఆంటీ గారి ప్రార్థన జరిగింది, చాలామంది వచ్చారు. కార్యం దేవుని యొక్క ప్రార్థన కూడిక ఘనంగా జరిగింది. దేవునికి స్తోత్రం. శుక్రవారం నాడు మనకి పగలు ఉపవాస ప్రార్థన జరిగింది. ఆ రోజు కూడా చాలామంది వచ్చారు. ఆ ప్రార్థన కూడా దేవుడు ఘనంగా జరిగించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ప్రభు యొక్క పరలోక రాజ్యానికి మనందరం వెళ్ళాలంటే ఒక మాట చూద్దాం. చూడండి, నేను ఒక మాట చూపించి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త, ద బుక్ ఆఫ్ జాన్, చాప్టర్ నెంబర్ 14 వర్డ్స్ చదవండి. 3వ వచ్చిన భాగం, 2 నుంచి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. చాలు చాలు చాలు. దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపించి, ఇదిగో నా ప్రజల కొరకు, నా ప్రజల భారమును మోయుట కొరకు, నా ప్రజల పాపమును తొలగించుట కొరకు ఎవరు వెళతారని అడిగితే యేసు ప్రభు నేను ఉన్నాను అని యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. తన కుమారుని లోకానికి పంపించిన దేవుడు తన ప్రజల యొక్క పాప భారమును మోస్తూ శిలువలో బలియాగం అయిపోయిన ఆయన 3వ రోజున పునరుద్ధరణుడయ్యాడు. ఆయన సజీవుడిగా లేచాడు. ఇదంతా జరిగిన సంఘటనే. కానీ ఇప్పుడు పరలోక రాజ్యానికి ఆరోహణమై వెళుతూ ఉన్నాడు ప్రభు. ఈ పరలోక రాజ్యానికి ఆరోహణమై వెళుతున్నప్పుడు ఎవరైతే కలవరపడుతున్నారో బాగా వినాలి, ఎవరైతే మనస్పర్ధలుగా ఉన్నారో, ఎవరైతే భీతి చెందుతున్నారో, ఎవరైతే బెంబెలెత్తిపోతున్నారో వారందరి హృదయాల్లో నా ప్రభు చెప్తున్న మాట, మీ హృదయములను కలవరపడనీయకుడి. హల్లెలూయా, హల్లెలూయా. కలవరపడనివద్దు. ఎందుకు? నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. చెప్పాలి. ఎక్కడ ఉన్నాయంట? గడికి చెప్పండి మా. ఆ తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. ఎన్ని నివాసాలు ఉన్నాయంటే ఈ భూమి మీద ఎంతమంది అయితే ప్రజలు నివాసం చేస్తున్నారో అన్ని నివాసాలు ఉన్నాయి. ఆమె లేవా? ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు అన్ని నివాసాలు ఉన్నాయి కదా, లేని ఎడల మీతో చెప్తాను. ఆమె చెప్పండి. ఆమె. ఇప్పుడు నన్ను మాట అడిగినవండి, మనందరం కూడా ఎందుకు ప్రయాసపడుతున్నాం? ఇంత ఎండలో, ఇంత వేడిమిలో, ఇంత తీవ్రతలో ప్రభు ఆలయానికి, ప్రభు మందిరానికి ఎందుకు వచ్చాం? ఎందుకు ఈ ప్రయాస? పాస్టర్ గారి మెప్పు కోసమా? లేదంటే సంఘబిడ్డల యొక్క మెప్పు కోసం వస్తున్నామా? లేదంటే మనకున్నటువంటి దానిని చూపించుకోవడానికి వస్తున్నామా? కాదు. ప్రభు యొక్క ఇంటిలో మనందరం నివాసము పొందుకోవడానికి. దేవునికి స్తోత్రం. ఆ పరలోకపు యొక్క స్థానాన్ని సంపాదించుకోవడానికి వస్తున్నాం ఇక్కడికి. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడికి రావాలి ఖచ్చితం. ఆమె. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడికి రావాల్సిందే. ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటే ఖచ్చితంగా వాడు బడిలోకి వెళ్ళాల్సిందే. ఆమె. వాడు బడిలోకి వెళ్ళాలి, వాడు కాలేజీకి వెళ్ళాలి, యూనివర్సిటీకి వెళ్ళాలి, వాడు చదువుకోవాలి, డిగ్రీ సంపాదించుకోవాలి. అప్పుడు ఈ డిగ్రీ ఒకటే కాదు, వాడి యొక్క ప్రవర్తన, సత్ప్రవర్తన, వాడి కేటగిరీలు, వాడి గుణ లక్షణాలు, వీటన్నిటిని అవన్నీ కూడా ఎనలైజ్ చేసి వీడికి జాబు ఇవ్వాలా వద్దా? ఆమేన్. ఆమేన్. చెప్పండి. హల్లెలూయా. మరి యేసు ప్రభు ఆయన పరలోక రాజ్యానికి వెళుతున్నప్పుడు చెప్పిన మాట, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేని యెడల నేను మీతో చెప్తాను. ఆమె. అంటే ఇప్పుడు అక్కడ నివాసం ఏర్పరచడానికి వెళ్ళాడు యేసు ప్రభు. ఆమె. నాతో పాటు మీరును ఉండులాగున. అబ్బా, ఎంత చక్కని మాట అండి అది. నాతో పాటు మీరును ఉండులాగున అంటే ఆయనతో పాటు ఎవరు ఉండాలనుకున్నాడు ఆయన? గట్టిగా చెప్పండి. మనం ఇప్పుడు నేనే గనక ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించానండి అనుకోండి, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా, నా తోటి వారు కూడా ఇదే పొజిషన్లో ఉండాలన్న ఆలోచన నాకు వస్తుందా? నిజం చెప్పండి. నేను గవర్నమెంట్ ఉద్యోగినండి.